బెంగాల్ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఒకప్పుడు రాజకీయ ఒత్తిడి లెక్క చేయకుండా పనిచేసినటువంటి ధైర్యవంతమైన పోలీస్ అధికారిని దమయంతి సేన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ పోస్ట్లోకి తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. 2012లో కోల్కతాలో జరిగినటువంటి పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో భారతదేశం మొత్తం ఆమె పట్ల ఆదరణ చూపించింది. అంత పర్ఫెక్ట్గా పనిచేసింది. భారతదేశంలో మహిళల భద్రత మీదనే చర్చకి దారితీసిన దారుణమైనటువంటి ఘటన అది. పార్క్ స్ట్రీట్ ఘటన బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అప్పుడు రాజకీయ వాతావరణం కేసును మరింత వివాదాస్పదంగా మార్చింది. ఘటన తీవ్రత తగ్గించి చూపించేందుకు ప్రయత్నాలు జరిగినాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం సృష్టించేటటువంటి కథ కాకుండా క్లిష్ట పరిస్థితిలో కోల్కతా పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ చీఫ్గా ఉన్న దమయంతి సేన్ బాధ్యతాయుతమైన పనిచేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని సీరియస్గా తీసుకుని ఫోరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలతో కేసుని బలంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నిందితులు గుర్తించి అరెస్ట్ చేయడమే కాకుండా కేసును చట్టపరంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఆమె పనితీరు దేశవ్యాప్తంగా మీడియా, మహిళా సంఘాల, న్యాయవాదులు కూడా ప్రశంసించారు. అయితే మమతా బెనర్జీకి అది కడుపు మండిపోయింది. ఆమెకి పేరు రావడం, దాంతో ఆమెకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చింది. కేసు విచారణలో ప్రభుత్వానికి అసౌకర్యంగా మారే అంశాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కోల్కతా పోలీసులను కీలక బాధ్యతల నుండి తీసేసి బరాక్పూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఆమెను బదిలీ చేశారు. ఫీల్డ్లో కీలక దర్యాప్తులు చేసేటటువంటి అధికారులను ఇట్లా పంపించడం అనేది పనిష్మెంట్ అని అందరికీ తెలిసిందే. నిజాయితీగా పనిచేసిన అధికారి మీద కక్ష అన్నట్టుంది. ఒక్క వార్త రాసేవాడు ఒక్కడు కూడా కరువు అయ్యాడు. నిజం కోసం పనిచేసిన అధికారులకు ఇదే బహుమత అంటూ అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. దమయంతి సేన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఎలాంటి రాజకీయవాదాల్లోకి వెళ్లకుండా చివరికి సీనియర్ ఐపీఎస్ అధికారిగా పదవి విరమణ కూడా పొందారు. ఇప్పుడు సువేంద్ర అధికారి ప్రభుత్వం ఆమెకి మళ్ళీ కీలక బాధ్యతల్లోకి తీసుకొచ్చింది. బెంగాల్లో ప్రధానంగా మహిళల భద్రత, వెనుకబడిన వర్గాల మీద దాడులు, రాజకీయ హింస, పోలీసు వ్యవస్థల మీద రాజకీయ ప్రభావం వంటి అంశాల నేపథ్యంలో ఆమెకి కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పారు. ఆ పదవిలో ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటి మీద విచారణ చేసేటటువంటి బాధ్యత అప్పచెప్పారు.